హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే అదే ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళాను కదా, అదే వీడియోనే అనమాట. కంటిన్యూ వీడియో అంతా ఒకే వీడియోలో పెట్టాలంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది అనేసి చిన్నగా 3-4 పార్ట్స్గా చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా గుడి చూడండి, అసలు ఎంత బాగుందంటే, ఎంత పెద్దగా ఉందంటే అసలు ఎక్కడ చూడు జనాలు. కానీ అసలు ఈ జనాలే కారంట. మా అన్న అంటున్నాడు, అసలు లేరురా జనాలు అంటున్నాడు. చూడండి అసలు ఎంత బాగుందంటే, ఇక్కడంతా నడుచుకుంటూ వెళ్ళనిక ఎండ అది ఉండకుండా అనేసి పెట్టేసినారు. ఇక్కడ బాగుంది కదా. అసలు ఎండల కాలం ఇవి లేకపోతే గిన ఇంకా అసలు ఎండకి క్యూలో అసలు ఉండలేరు కదా. ఏమన్నా ఎండలు ఉన్నాయా? ఇంకా ఇక్కడనేమో బయటకు వచ్చేసినాము మేము. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా కొబ్బరికాయలు అవి కొట్టించుకొని ఇంకా రూమ్ దగ్గరికి వచ్చినామన్నమాట. ఇంక ఇక్కడనేమో అందరూ ఒడి మార్చుకోవడం అంటారు దీన్ని. అంటే ముందు గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒడి కట్టుకుంటారు అనమాట. అదొక్క సీన్ మిస్ అయిపోయినా నేను. సర్లేండి, అది మిస్ అయితే ఏముంది, ఇవన్నీ మంచిగా షూట్ చేసుకున్నాను కదా. ఇక్కడ ఫస్ట్ అత్త దగ్గర ఒళ్ళోంచి ఇట్లా అక్కడ ఉండేది చిన్న అత్త అనమాట. అంటే అత్తకు తోడికోడలు. అసలు అందరూ మంచిగా పలకరిస్తారు, మంచిగా మాట్లాడతారు, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారులేండి. ఎప్పుడు వెళ్ళినా కానీ నన్నైతే అసలు అందులో లోటు ఏమి ఉండదు. తర్వాత ఇక్కడనేమో ఫస్ట్ అత్త పెద్దది కదా, ముందు పెద్ద అత్త ఒడి మార్చుకుంటున్నారు. ఆమె ఒళ్ళోంచి ఈమె ఒళ్ళోకి, ఈమె ఒళ్ళోంచి ఆమె ఒళ్ళోకి, అట్లా ప్రతి ఒక్కరు ఒకరికొకరు మార్చుకొని మళ్ళీ అత్తతో మార్చుకోవాలన్నమాట. అది జరుగుతుంది ఇక్కడ తతంగం. అక్కడనేమో అత్త వాళ్ళ తోడుకోడలు, ఇక్కడ వదిన, ఇక్కడనేమో అత్త వాళ్ళ కోడలు. అత్తకు ఒక కొడుకు, 2 కూతుర్లు అనమాట. పెద్ద కూతురు మా వదిన, చిన్న కూతురుని కూడా చూపిస్తున్నాను కదా. సంక్రాంతి వీడియోలో ఖచ్చితంగా కనిపిస్తుంటుంది చిన్న కూతురు చిన్నిది. దాని భోగిపల్ల వీడియో 2 years నుంచి మన ఛానల్లో పెడుతూనే ఉన్నాం కదా మనము. 2 ఏళ్ళు అయింది, చూస్తూనే ఉన్నారు అందరు కూడా. అది కూడా అందరికి బాగా పరిచయం అయిపోయిందనమాట. ఇంకా ఇట్లా అందరూ ఒకరికొకరు మార్చుకుంటారు. ఇది కూడా మాకెళ్ళి లేదు, ఇక్కడనే వదిన వాళ్ళ సైడే, తెలంగాణ సైడే అనమాట. చూడండి అసలు ప్రతిదీ ఎంత ఉందంటే తతంగం. నేనైతే అన్నీ అట్లే చూస్తూ ఉండిపోయి మంచిగా వీడియోలు అయితే అసలు ఎంత బాగా తీసుకుబుద్ధి అవుతుందో. అంటే కొత్తగా నాకు తెలియనివి కదా ఇవన్నీ. నాకు తెలియని మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో అన్నీ ఎక్కడ పోయినా మనకు ఇంకా ఇవన్నీ ఫస్ట్ మెమొరీగా నిలిచిపోతాయి కదా. అదే అంటున్నారు మా వాళ్ళు కూడా, మంచిగా ఇట్లా వీడియోలు తీసుకుంటే మనకు మెమొరీగా మిగిలిపోతాయి కదా. ఎప్పుడో చూసుకున్నామంటే అబ్బా అవునా, ఎందుకంటే ఫోన్లో అనుకో డిలీట్ అయిపోవడం చేయడం అట్లా ఉంటాయి. కానీ ఇది ఏంటంటే మనకు ఈ యూట్యూబ్ అనేది మంచి మెమొరీ ప్లాట్ఫామ్ అనుకుంటుంటా నేనైతే. మనకు మెమొరీ మిగులుస్తుంది బాగా. అన్నీ మంచైనా చెడైనా జ్ఞాపకాలు అయితే ఉంటాయి కదా. అందుకే వీడియోలు చూసి మీరైతే వెంటనే లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా, ఖచ్చితంగా. సరేనా? ఇవాళ వీడియో చూసి నచ్చితే లైక్ చేసి, లైక్ ఇచ్చి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సరేనా? ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. అప్పుడు మంచిగా మీకు కూడా బాగుంటుంది, నాకు కూడా హ్యాపీగా లైక్ వచ్చింది అనుకో, హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా మంచి వీడియోలు చేసేకి నాకు కూడా ఎనర్జీ లాగా అనమాట మీరు ఇచ్చే లైక్. అందుకోసం ఖచ్చితంగా లైక్ అయితే పదే అడుగుతున్నాను కదా. వీడియో స్టార్ట్ చేసిన వెంటనే లైక్ అయితే ఇచ్చేయండి. చిన్న కామెంట్ కూడా చేయండి. లైక్ కూడా మీ ఇష్టం, లైకా డిస్లైకా అది మీరే డిసైడ్ చేసుకోమని చెప్పినా కదా. కామెంట్ కూడా చేస్తుండండి, పర్లేదు. ఇది ఇక్కడ అందరు ఇట్లా మార్చుకొని ఇంకా ఆ తర్వాత పెళ్ళికి రెడీ అవుతారు అత్త మామ. అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.